హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది చింకు బర్త్డే వ్లాగ్ అనమాట. 2 days బ్యాక్ వ్లాగ్ ఇది. ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ చేశాను ఆఫ్టర్నూన్. ఇంకా ఈవినింగ్ ఎలాగో బయటికి వెళ్దాం అనుకున్నాం అనమాట. అందుకనే ఎగ్ బిర్యానీ చేశాను. ఒక 4 eggs వేసి 1.5 glass రైస్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెసిపీ ఏం చూపిద్దాంలే, కొంచెమే కదా అన్నట్టుగా నేను వీడియో ఏం క్లిప్ తీయలేదనమాట. టేస్ట్ మా చాలా బాగుంది. దాంట్లోకి రైతా చేశాను. చింకు ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఒక మ్యాగీ మసాలా రెసిపీ చేస్తున్నాను. అది టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసింది. ఫస్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో గీ వేసుకొని మ్యాగీని బాగా క్రష్ చేసుకొని ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. నువ్వు రైస్ కన్నా ఇలాంటివి బాగా తింటావు కదా? అవును మమ్మీ, నాకు రైస్ కన్నా ఇవే చాలా ఇష్టము. మీ ఇంట్లో కూడా కిడ్స్ ఉంటే ఇలా ట్రై చేసి పెట్టండి. ఎప్పుడు రొటీన్గా మ్యాగీ కాకుండా ఇలా మ్యాగీ మసాలా స్నాక్స్ టైప్ చేసి పెట్టండి. రైసు, చికెను, ఎగ్ అవి ఏం తిందండి. ఎప్పుడు మ్యాగీ, నూడిల్స్, మ్యాగీ అవి కావాలన్నమాట. యూట్యూబ్లో చూసి అవి చేసుకుంటాను, ఇవి చేసుకుంటాను, బొరుగులు మిక్చర్ చేసుకుంటాను అంటుంటుంది అనమాట. చెప్తున్నావు? ఆ రోజు బర్త్డే కదా అని ఇంకా వదిలేశాను. నేను చేసుకునింది ఏదో ఆనియన్స్ కట్ చేసింది. బర్త్డే గర్ల్కి ఎవరైనా పేరెంట్స్ చేసిస్తారు, కానీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అవన్నీ మన చేత రాదండి. ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి తిండంతా తింటుంటుంది అనమాట. రైస్ అవేం తినదు. తర్వాత మనం ఆనియన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే మ్యాగీ మసాలా వేసుకున్నాను. ఒక 3 packets వరకు మ్యాగీ మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత ఆరిగానో కూడా వేసుకున్నాను నేను, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఆరిగానో అయినా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని ఇంకా రోస్ట్ చేసుకున్న మ్యాగీ కూడా వేసేసుకోవాలి. అంతే మన మ్యాగీ మసాలా రెసిపీ రెడీ అయిపోతుంది. సో నేనైతే అవి కొంచెం మాడగొట్టేసాను. మీరు మాత్రం అలా చేయకండి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే మా మమ్మీకి అవి ఏం నచ్చవు, కానీ ఆ రెసిపీ మాత్రం చాలా బాగా నచ్చింది ఆ రోజైతే. నిజంగా నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ రెసిపీ. బాగుంది చింకు, రెసిపీ మాత్రం చాలా బాగుంది. అప్పుడప్పుడు ట్రై చేయొచ్చండి. ఎప్పుడు రెగ్యులర్గా తినాలి అంటే తినలేము అవి. ఇక్కడ నేను ఇంకా ఎగ్ బిర్యానీ అయిపోయింది. చూడండి, కలర్ కూడా చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది కదా చింకు. ఆ రోజు ఎగ్ బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ ఎలా ఇంకా బయటకు వెళ్ళాలని కొంచెమే చేశాను అనమాట. సరిపోయింది మాకు ఆఫ్టర్నూన్. కానీ తర్వాత రోజు పడేసింది. ఎందుకంటే ఆ తర్వాత నైట్ మేము హోటల్కి వెళ్ళాం కాబట్టి అప్పుడు మేము తినలేదు. నైట్ తినొచ్చు, కానీ మాకు ఫుల్ అయిపోయింది, ఇంకా తినలేదు. నెక్స్ట్ రోజు మేము నాన్ వెజ్ తినము, అంటే ఎగ్ తినము. సో పడేసింది అనమాట, వేస్ట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళే కార్లో డెకరేషన్ చేసుకున్నారు. డెకరేషన్ మాత్రం చాలా బాగా వచ్చింది. నా బర్త్డేకి నేనే డెకరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇక ఈ డెకరేషన్ మాత్రం మా డాడీకి తెలీదు. అక్కడికి వెళ్ళినాకే మా డాడీ చూసాడు. అప్పుడు మేము ప్రతి ఇయర్ బర్త్డేకి మేము ఇంట్లోనే చిన్నగా చేసుకుంటాము, కానీ ఈసారి మాత్రం కార్లోనే చేసుకోవాలని మా మమ్మీ ఐడియా ఇచ్చింది. నేను ఇంట్లో చేసుకుంటాము, అవి జరపాలి, ఈ జరపాలి, టేబుల్స్ జరపాలి, సోఫా జరపాలి అంటున్నారు. నేను వద్దులే, ప్రతి సంవత్సరము ఇంకా చిన్నపిల్లల ఇంట్లోనే అవన్నీ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఉన్నాయన్నమాట ఇంట్లో, ఇంకా ఉన్న వాటితోనే చేసుకుంటాము అన్నారనమాట. సరే అన్నీ ఊపి బెలూన్స్ అన్నీ ఊపి పెట్టున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చాక వాళ్ళ డాడీకి తెలియకుండా కిందికి వెళ్ళేసి రెడీ అయ్యి ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు బెలూన్ డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారండి. కానీ దాని తర్వాత డెకరేషన్ చేసినామని తెలిసిపోయింది, కానీ ఎలా ఉంది ఆ డెకరేషన్ అనేది తెలియలేదు మా డాడీకి. సో వెళ్ళేటప్పుడు హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఒకటి మిస్ అయిందని దాన్ని కొనుక్కొని హ్యాంగ్ చేసాము. అక్కడ డెకరేషన్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది, మేము ఎక్స్పెక్టే చేయలేదు. ఇంకా బయలుదేరేసి ఇంకా బయటికి వెళ్ళామన్నమాట. సర్లే ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని అనుకొని ట్రై చేసాము. బాగుండిందండి. అప్పుడప్పుడు పిల్లల్ని అలా తీసుకొని పోయేసి బయటికి అంతే, ఏం కావాలో తినేసి కొంచెం కేక్ కట్ చేసి బయట డిన్నర్ చేసి ఇంటికి వచ్చేసాము. చూసేయండి. ఏమైపోయింది ఫస్ట్ హ్యాపీ బర్త్డే తెచ్చేస్తుంటే మనం ఫొటోస్ పైన ఫోటోస్ కనపడిపోయినా పర్వాలేదు. సరే క్లోజ్ చేస్తా. కేక్ ఉందాడా?
ఇది బెంగళూరు టు మంగళూరు హైవే అన్నమాట. ఇది మాకు కొంచెం దగ్గర హైవేలో ఎంపైర్ హోటల్. ఎప్పుడు అక్కడికే వెళ్తుంటాము పిల్లలను తీసుకొని. ఇక్కడ పెట్టచ్చు చింకు కేక్ పెట్టచ్చు కదా బెలూన్స్ పడతాయి కానీ చింకు ఇలా పెట్టినా ఈ కేక్ ఏం కేక్ అసలు నాకు కనపడలేదు. తీసుకోవే పెట్టి మాడ నీట్గా ప్లేస్ పెట్టి పాడి ఇది లోపల వేసి ఆ బయట పట్టుకో జరుగు. పిస్తాలు పట్టు చాప్ ముందుకు రండి లోపల పెట్టేస్తాయి ఫ్లాష్ ఆన్ కావాలి అవును కదా ఆన్ కాలా కాలేదా ఏం కావాలి everybody హనీ హనీ చిన్నగా చిన్నగా ఏ చింకు కొడతా నేను అన్నాను ఊపుతా ఫస్ట్ గిఫ్ట్ అది ఓపెన్ చేస్తా నెక్స్ట్ ఏ ఓపెన్ చేయి దానికి సీజర్ అవసరం సరిగ్గా చేయలేదు వరల్డ్ లోనే గిఫ్ట్ ఇంత మంచిగా ర్యాప్ చేయదు. ర్యాపర్ సరిగ్గా లేదు అందుకే నేను ర్యాప్ చేయాలి. సో మనం ఓపెన్ చేద్దాం. హలో నేను ఓపెన్ చేయాలి పోతుంది ఇది. సమ్ బర్త్డే నోట్ లెటర్ అన్నమాట. చెప్పు ఏం చేస్తా చూద్దాం ఏం రాసిందో. ఏమేమి రాస్తో చూద్దాం. హ్యాపీ టు మై లిటిల్ సిస్టర్, మే యూ డే బ్రైట్ అండ్ బ్యూటిఫుల్, బ్రైట్ అండ్ బ్యూటిఫుల్, యూ ఆర్
సెకండ్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మై లిటిల్ సిస్టర్ అని రాసి సో మీరు చదువుకోండి. వన్ మోర్ గిఫ్ట్ అనమాట. చికెన్ ఓపెన్ ఫ్రమ్ దట్. ఓకే, ఇక్కడ ఏదో పెట్టింది, దీన్ని ఓపెన్ చేయమని ఇక్కడ రాసింది. ఓపెన్ చేస్తే అది నువ్వే. ఓకే, నేనంట పిచ్చి పిచ్చిగా ఉంటానంట, అందుకే నేను పిచ్చి పిచ్చిగా హ్యాపీ బర్త్డే చింకు అని రాసింది. గిఫ్ట్ దీన్ని మనం ఇలా టేర్ చేయాలి. టేర్ కదా, యాక్చువల్లీ మనం ఫైర్ చేయాలి, అది వంట అయిపోతుంది. చేయి. ఓ బాయ్, ఏంటి నచ్చదు అనుకున్నా, నచ్చిందా? బాగుంది. ఎవ్రీ ఇయర్ నీకు ఇలాంటిది ఒకటి చేసిస్తా, వాడుకో మంచిగా. చూపి తర్వాత చదువుకోండి. అంటే జూన్ మంత్లో డేట్స్ అన్నీ నా బర్త్డే రోజు కూడా, సో అలా క్యాలెండర్ టైప్ చేసి ఇచ్చింది. థర్డ్ గిఫ్ట్ ఇది. ఇద్దరు చూడండి. ఫోర్త్ గిఫ్ట్ అంట, చూడు చిన్నది. మామూలు చూడు. ఆ, అది అది KFC. स्मेल अच्छा है. थोड़ा थोड़ा अच्छा. कितने फोटो में? ओके कर. చపాతి ఫిష్ కొంచెం వేసుకుని नाके तो. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.